శ్రీరామ్ గారు, ఇది ఎవరు దీన్ని కారకులు ఎవరు? ఇంకెన్నాళ్ళు బతకాలి ఈ దేశంలో? బిక్కు బిక్కుముంటూ బతకాల్సిందేనా? ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి విన్నప్పుడు బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు ఆయన కూడా మరణించారని చెప్పి అవి కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ముగ్గురు ఎంతమంది ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టు అది భూతల స్వర్గం అని చెప్పి చూడడానికని వెళ్తే దాన్ని భూతల నరకం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేశారు ఉగ్రవాదులు. కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి జరగకూడదు, అక్కడ ఉన్న ముస్లింలందరూ కూడా పేదరికంలో ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఇలాగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న టూరిస్టులందరూ కనుక అక్కడికి వెళ్తే వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. అక్కడ ఉన్న ముస్లింలందరికీ డబ్బులు, ఎందుకంటే మెజారిటీ ఉన్నది ముస్లింలే. ఆ ముస్లింలందరికీ కూడా టూరిజం వల్ల డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే కనుక వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. చదివించుకుంటే కనుక ఇలాంటి ఉగ్రవాదానికి దూరం అయిపోతారు. గతంలో ఏముండేది, వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేక వాళ్ళు చివరికి పిల్లలు ఏమేసుకుంటారు, కాన్వెంట్ పిల్లల దగ్గర నుంచి కూడా రాళ్లు వేస్తే డబ్బులు ఇస్తే రాళ్లు వేయడానికి వెళ్ళేవాళ్ళు. ఎవరి మీద రాళ్లు వేస్తారండి? ఈ దేశాన్ని రక్షించే సైనికుల మీద రాళ్లు వేయడానికి డబ్బులు తీసుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి యువకుల దాకా అందరూ కూడా డబ్బులు తీసుకుని రాళ్లు విసిరేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు దొరకట్లా. అందువల్ల వీళ్ళందరూ చదువుకోకూడదు, అక్కడ ఉన్న ముస్లింలందరూ చదువుకోకూడదు, వాళ్ళు అభివృద్ధి చెందకూడదు. ఇంకొకటి ఆర్టికల్ 370 తర్వాత అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతోంది. కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అని ప్రపంచం అంతా నమ్ముతోంది కాబట్టి అది వాస్తవం కూడా. కాబట్టి అలాంటి పరిస్థితులు అక్కడ ఉండకూడదు. మూడోది ఏంటంటే రాష్ట్రంగా దాన్ని అనౌన్స్ చేయబోతోంది. జమ్మూ కాశ్మీర్ ని ఒక రాష్ట్రంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది. అనౌన్స్ చేస్తే కనుక పూర్తి వ్యవస్థ అంతా దానికి వస్తే కనుక అక్కడ వీళ్ళ ఆటలు సాగవు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా చేయడం ఇంకొకటి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అక్కడ పహల్గామ్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అంటే రాబోయే రోజుల్లో అక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవడం అంటే దానికి బేస్ క్యాంప్ గా పహల్గామ్ ఉంటుంది. అక్కడి నుంచి ఎవరైనా సరే అమర్నాథ్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్తారు. సో అక్కడ ఆ స్పాట్ లో గనక మనం ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తే రేపు అమర్నాథ్ యాత్రకి ఎవ్వరు రాకుండా ఉంటారు. ఇది చాలా కీలకమైన విషయం. ఇది కాకుండా వాళ్ళు ఈసారి చేసిన అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే గతంలో విచ్చలవిడిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపేవాళ్ళు. ఎవరు ఏ టెర్రరిస్టులు అయినా కానీ వాళ్ళు వస్తే, కానీ ఈసారి సెలెక్ట్ చేసుకుని చంపారు. నువ్వు ముస్లింవా అయితే నువ్వు పక్కకు వచ్చేయి, నువ్వు హిందువా ధన పేల్చేయి, నువ్వు ముస్లింబా నువ్వు అయితే. ఏం సార్ అసలు ఈ దుర్మార్గం ఏంటి? మనం ఎక్కడ బతుకుతున్నాము? రాతియుగంలో బతుకుతున్నావా? ఇంత అభివృద్ధి చెందుతుంది దేశము. మనిషి భూమండలం నుంచి చంద్రమండలంలోకి వెళ్తా ఉన్నాడు, రాకెట్లు వేసుకొని తిరుగుతా ఉన్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రోబోటిక్ వ్యవస్థ అయిపోయింది. అయినప్పటికీ కూడా నువ్వు హిందువా, నువ్వు క్రిస్టియన్వా, నువ్వు ముస్లింవా అని చెప్పేసి మనుషులు చంపుకుంటున్నారంటే ఇది ఎంత దుర్మార్గమైన వ్యవస్థ సార్. ఇది ఆ విధంగా హిందూ ముస్లింల మధ్య ఇంకొక విద్వేష వాతావరణాన్ని చాలా పెంచడం కోసం పాకిస్తాన్ పన్నిన కుట్ర ఇది. సో ఈ కుట్రని భేదించాల్సిన అవసరం ఉంది. చాలా 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 చాలా